Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం. సో, కీళ్ళ నొప్పుల విషయానికొస్తే చాలామంది పెద్దవాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక వర్షాకాలం, చలికాలం అయితే ఇంకా ఎక్కువగా గూడా ఈ బాధ అందరిని బాధపెడుతూ ఉంటుంది కీళ్ళ నొప్పులు అనేది. సో, ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారితో ఉన్నాము. కీళ్ళ నొప్పులకి ఒక మంచి పరిష్కారాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, కీళ్ళ నొప్పులు అంటే ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉండేవి. అవునండి. ఇప్పుడు 40 ఇయర్స్ లో కూడా కీళ్ళ నొప్పులు ఈవెన్ పెద్దవాళ్ళంటే 80-90 దాటాక అమ్మా. 80-90 దాటాక ఇప్పుడు 25 నుంచే ఇప్పుడు 25 నుంచే కూర్చొని లేవడానికి కూడా అవునండి. ఇబ్బంది పడే సిచ్యువేషన్ లో మన యంగ్ జనరేషన్ ఉన్నారు. సో ఆహా. వాళ్ళందరి కోసం మీరు ఏం చెప్తారు? మోడర్న్ జనరేషన్ అమ్మా. Modern యంగ్ జనరేషన్ generation. కాదు, మోడర్న్ జనరేషన్. అంత మోడర్న్ అయిపోయింది కదా, అందుకు వ్యాధులు కూడా మోడర్న్ గా అయిపోయినాయి అనమాట. ఈ కీళ్ళ నొప్పులు అనేది సాధారణంగా వాత వ్యాధులు అంటారమ్మా. ఆయుర్వేదంలో అయితే ఏమంటారంటే దీన్ని వాత వ్యాధులు అంటారు. వాటిని కీళ్ళ వ్యాధులు అంటే మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ని ఆయుర్వేదంలో ఏమంటారంటే కీళ్ళవాతం అంటారు. మాకు కీళ్ళవాతం వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ మాకు వచ్చిన ఫోన్లో పల్లెటూరుల నుంచి అయితే వాళ్ళు కీళ్ళవాతం అని చెప్పారంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని అర్థం అమ్మ. ఇక్కడ మనం ఇవాళ మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే ఆర్ఏ ఫ్యాక్టర్ ఈఎస్ఆర్ అని ఉంటుందమ్మా. ఈ రెండు మనం చూసుకోవాలి. ఈ రెండు చూసుకున్నప్పుడు అలాగే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ రెండు సిగ్నల్స్ కాకుండా కొన్ని యాంటీటీపీఓ యాంటీబాడీస్ అనే టెస్టులు కూడా చేయించుకోవచ్చండి. చేయించుకుంటే వాళ్ళ బాడీలో అనేక రకాల ఆటో ఇమ్యూన్ ఉంటాయమ్మా. అది కీళ్ళవాతానికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ ఏమవుతుందనేది తెలుసుకుంటే సిరియాక్టివ్ ప్రోటీన్ అని ఇలాగ కొన్ని రీడింగుల ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయనేది డాక్టర్లు నిర్ణయించి మెడిసిన్ ఇస్తూ ఉంటారండి. ఆయుర్వేద శాస్త్రంలో అయితే దీంట్లో ఏమవుతుందంటే 80 రకాల కీళ్ళ వ్యాధులు అని 84 రకాలని రకరకాలుగా ఉంటుందమ్మా. ఇందులో ఒక విచిత్రాలు కూడా ఉంటాయమ్మా. ఓన్లీ ఫింగర్స్కి వచ్చి కూడా ఉంటాయి. అలాగే నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయికి ట్రీట్ చేశా. అర్ధముఖ వాతం అని ఉంటుందమ్మా. కరెక్ట్గా మీరు స్కేల్ తోటి ఇలా గీత గీసినట్టు ఎంత విచిత్రం అంటే అది అసలు లైన్ కూడా అంత స్ట్రైట్గా ఉండదేమో. ఈ పక్క సన్నబడిపోతుందమ్మా, ఈ పక్క సన్నబడిపోతుంది. అర్ధముఖ వాతం అంటాం. ఇలాగా అనేక రకాలు. ఇప్పుడు సయాటికా అంటున్నాం కదండి, అది గృద్రపి వాతం అని ఇంకో రకరకాల వాతాలు రకరకాల పేర్లు ఉన్నాయండి అందులో. ఇలాగా హనుమత్ వాతం అంటారు, రకరకాల పేర్లు అనమాట. కొంతమంది తెరుచుకుని మూసుకోదు, లేకపోతే మూసుకుపోయి తెరుచుకోదు, లేకపోతే భుజాలు సన్నబడిపోతూ ఉంటాయి, చేతులు సన్నబడిపోతాయి, కాళ్ళు ఇలా రకరకాలు అనమాట. రకరకాల వాత వ్యాధులమ్మ. ఈ 80 రకాలని కొంతమంది 84 రకాలని పూర్వకాలంలో మనకు చరకుడు సుశ్రుతుడు ఇలాంటి వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా దాన్ని వ్యాఖ్యానం చేయటం జరిగిందండి. ఈ 80 రకాలు కూడా మనకి ఇక్కడ నరాల నొప్పుల, ఎముకల నొప్పుల, మజిల్ పెయిన్ ఈ 3 చూసుకోవాలండి. ఈ 3 కూడా ఏంటంటే ఇక్కడ కూడా అసలు విరుద్ధ ఆహారం అనేది అన్ని జబ్బులకి కారణం. ఆహారం ఎక్కడికి వెళ్తుంది? మన పొట్టలోకి వెళ్తుంది. ఆ పొట్ట ఏంటి? మనకి బాడీకి అన్ని రకాలుగా ఆహారాన్ని అరిగించి ఏ అవయవాలకి ఏమేమి ఉండాలి వాటికి కావాల్సిన ఆహారం పంపటం, అవి మళ్ళీ ఆ ఫ్లూయిడ్స్ రిలీజ్ చేయడం, అవి మన బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే మేజర్ మెకానిజం ఎక్కడ జరుగుతుందమ్మా? పొట్టలో జరుగుతుంది. ఆ పొట్ట అనేది జాగ్రత్తగా చూసుకుని టైమ్లీ తింటా, దాంట్లో చెడు ప్రభావం అనేది లేకుండా, చెడిపోయిన ఆహారం తీసుకోకుండా, నిల్వ ఆహారం తీసుకోకుండా ఉంటే కనుక అనేక రోగాల నుంచి బయటకు పడటానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా ఇప్పుడు జనం ఏం చేస్తున్నారు? ఒక ఆనపకాయ రసం తాగితే మంచిదని ఎవరైనా చెప్పారు అనుకోండి, మొత్తం దేశం అంతా ఆనపకాయ రసం తాగేస్తున్నారు. అది తాగడం కూడా ఎలాగా? దాన్ని మెడిసిన్ లాగా యూజ్ చేయట్లేదు. దాన్ని మన శరీరం వెయిట్ ఎంత తాగితే మంచిదని కాకుండా అందరూ తలవారు గ్లాసు తీసుకోవడం, అందరూ తాగేయడం. ఈ రొమటాయిడ్ ఎవరైతే వాత వ్యాధులతో ఉన్నారో వాళ్ళకి చాలా ప్రమాదం అది. ఇంకా వాతం పెరిగిపోయి వాళ్ళకి భయంకరంగా పెరిగిపోతాయి ఈ నొప్పులు కానీ ఇబ్బందులు కానీ. అంచేత ఇలాగా లేకపోతే కీర మంచిది, అందరూ కీర తినేయడం చాలా కదా అని. ఈ విధంగా పెసరపప్పు మంచిది, మంచి ప్రోటీన్ అంట, అందులో చాలా బాగుంటుందంట, తినేయడం. ఏ అయితే వాతకర పదార్థాలు ఉన్నాయో, ఏ అయితే వాటర్ ఎక్కువ ఉన్నాయో అవి తీసుకోకూడదండి. మళ్ళీ ఇక్కడ బూడిద గుమ్మడికాయ పర్వాలేదమ్మా,
అది కూడా చలవే. ఏది వాడినా కంటిన్యూ వాడకూడదు, ఓకే. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి మధ్య మధ్యన వాడుకుంటూ ఉండాలి. ఈ కరోనా వచ్చాక అనేక మంది అనేక రకాల డికాక్షన్స్ తాగేస్తున్నారమ్మా. నేరేడాకులని, జామాకులని, మామిడాకులని, లేకపోతే ఇంకా అది ఇది అని లేదు, ఏది దొరికితే అది. ఎవరో ఒకరు చెప్తున్నారు, అది ఫాలో అవుతున్నారు. లేకపోతే సొంటి పిప్పలి తాగుతున్నాం అని, లేకపోతే పసుపు వేసుకుని తాగుతున్నాం అని. పసుపు అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందమ్మా ఇప్పుడు నిజం చెప్పాలంటే. ములగాకు, పసుపు, ఈ రెండు, మొరింగా అనేవాడికి అన్ని ఇతర దేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ అమ్మ దానికి. హయ్యెస్ట్ మినరల్స్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి, అది చాలా మంచిదని. అదేవిధంగా పసుపులో ఉన్న కుర్కుమిన్ అనేది ఇన్ఫ్లమేషన్ కానీ అనేక రకాల వ్యాధులను తగ్గిస్తుంది, బాడీలో ఉన్నాయి. ఒబిసిటీ తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, బ్యాక్టీరియాని చంపుతుంది, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, అట్ ద సేమ్ టైము ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇలాగా ఈ ఆహారాలను మార్చుకుని మనం ఇటువంటి సీజనల్ ఫుడ్స్ జాగ్రత్తగా తీసుకుంటా, ఎవరో చెప్పారని మన శరీర తత్వాన్ని చూసుకోకుండా ఏది పడితే తినకుండా జాగ్రత్తగా తీసుకుంటే కనుక త్రికటుకాలు అనేది వాత వ్యాధుల మీద ఎక్కువే పనిచేస్తుందమ్మా. ఆ త్రికటుకాల్లోనే ఇంకా కొన్ని రకాలు కలిపి మన ఇది తేజ్పత్త అంటాం మేము, బిర్యానీ ఆకు, దాన్ని ఆకుపత్రి అంటారమ్మా. అది ఆకలిని పెంచుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది, రక్తశుద్ధి చేస్తుంది. ఇలాగా కొన్ని కొన్ని కాంబినేషన్స్ తోటి చేసి ఈ వాతాల మీద ఇస్తారమ్మా. అందులో గుగ్గిలం అనేది కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఈ వాత వ్యాధుల మీద శిలాజిత్తు, గుగ్గిలం, ఆయుర్వేద శాస్త్రంలో ఆ కాంబినేషన్లో కూడా అనేక రకాల మందులు ఉన్నాయండి. పూర్వం రసశాస్త్రం ఉండగా అయితే ఏంటంటే, ఇప్పుడు కూడా ఉందిలేండి, లేదని కాదు నేను చెప్పేది, రసౌషధాలు వాడితే కిడ్నీలు పోతాయి, మెటల్స్ వాడితే అనేది మన ట్రెడిషన్లో ఏంటంటే, ఏదైతే భారతీయ జ్ఞానం అనేది ఉందో, విద్య కానీ విజ్ఞానం కానీ, దాన్ని పాడు చేయాలి అంటే ఏం చేయాలంటే, ఈ భస్మాలు తింటే ప్రమాదము, భస్మాలు తింటే మీరు కిడ్నీలు పోతాయి, లివర్ పోతుంది అనేది గుడ్డిగా చెప్పడం, గుడ్డిగా నమ్మటం అలవాటైపోయిందమ్మా. అదే భస్మాన్ని, బంగారాన్ని అమెరికాలో లాస్ట్ 15-20 years నుంచి నానో టెక్నాలజీ ద్వారా భస్మం చేసి బ్రెయిన్ క్యాన్సర్ మీద, అనేక రకాల క్యాన్సర్స్ మీద వాడడం, అది మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుందండి. మనం చేయకూడదు, వాళ్ళు చేయొచ్చు. ఈ విధంగా మనం అంటే తెలివి తక్కువగా ఉన్నామా, భ్రమలో ఉన్నామా, లేకపోతే మన నాలెడ్జ్ని మనం కోల్పోయామా? మనకున్న ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని కోల్పోయి ఎవరు ఏది చెప్తే అది నమ్మటం నేర్చుకున్నాం. కాబట్టి మనం మన యొక్క జ్ఞానాన్ని పూర్తిగా పాడు చేసుకోవడం వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినాయి అండి. అంచేత ఏంటంటే, పూర్వం పాదరసం ఉందమ్మా. పాదరసం ఒక అద్భుతమైన ప్రక్రియ. రసం అంటే ఆ పాదరసం అనేది 30 times వాటర్ మీద ఎక్స్ట్రా వెయిట్ ఉంటుందమ్మా. ఓన్లీ లిక్విడ్ మెటల్, భూమి మీద ఉన్న లిక్విడ్ మెటల్ అమ్మా. అది ద్రవ పదార్థమైన లోహం. అది ఎంత చిన్న మైక్రాన్స్గా రూపుదిద్దుకోగలదంటే మీ తల వెంట్రుకలో కూడా వెళ్ళిపోతుందమ్మా. అంత అద్భుతమైన పాదరసాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, దానికి పాదరసం సూర్యుడైతే గంధకం చంద్రుడు. ఈ పాదరసంలో ఉన్న తీక్ష్ణతని తగ్గించాలి అంటే గంధకం కలిపేవారు. అలాగే ఈ పాదరసం లెడ్ తోటి కలిపి ఉంటుంది కాబట్టి అది తీసుకుంటే చనిపోతారు. కాబట్టి ఆ లెడ్ని కొన్ని మూలికల ద్వారా వేరు చేసి ఈ పాదరసాన్ని 99.9% శుద్ధి చేసి అప్పుడు దాన్ని భస్మంగా చేసి ఇప్పుడు నానో టెక్నాలజీ ద్వారా చేస్తే ఎంత చిన్న పార్టికల్స్ అవుతాయో అంతకంటే చిన్న పార్టికల్స్ని మన వాళ్ళు ఈ అయితే మూలికలు ఉన్నాయో వాటితోటి కలిపి నూరి దాన్ని పుట్టం వేసమ్మ అంత చిన్న పార్టికల్స్ చేయగలిగారు. మా గురువు గారు రాజమండ్రిలో ఉండేవారు అనమా, పొన్నాడు శ్రీరామూర్తి గారిని. పాదరసం అంటే నీళ్ల మీద 30 రెట్లు ఎక్కువ బరువు అని చెప్తున్నా, ఐరన్ కన్నా చాలా ఎక్కువ రెట్లు బరువు. అయినా సరే ఆయన చేసిన భస్మం ఇలా చిటుకుడు నీళ్ల మీద వేస్తే తేలిదమ్మా, ములిగేది కాదు. అంటే ఎంత చిన్న పార్టికల్స్ అయితే అది. అంటే మన కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఉంటాయమ్మా. నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు కానీ 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయని చెప్తారు. అంటే ఇంత కిడ్నీలో అన్ని లక్షలు ఉన్నాయంటే ఎంత చిన్నవి ఉంటాయి చూడండి. వాటికి అడ్డం పడితే ఏమవుతుంది, ఈ మెటల్స్ లాంటి కిడ్నీలు పాడవుతాయి. వాళ్ళు చెప్పింది కూడా తప్పు కాదు, కానీ అంత అద్భుతమైన టెక్నాలజీ మన భారతదేశంలో ఆయుర్వేద వైద్యులు చేయగలిగేవారు. పాదరసాన్ని ఒక 16 నుంచి 18 రకాలుగా పూసలు కడతారమ్మా, సాలిఫైడ్ చేస్తారు. ఆ మోడర్న్ సైన్స్లో లెడ్ కలిపితే కానీ సాలిఫైడ్ అవ్వదు అనేది నేను గూగుల్లో చదివా.
ఉన్న పాదరసాన్ని ఏమీ కలపకుండా శుద్ధి చేసి మరి ఉన్న లెడ్డను తీసేసి దాన్ని సాలిఫైడ్ చేస్తారమ్మా, దాన్ని భస్మం చేస్తారు, దాన్ని సింధూరం చేస్తారు, అనేక రకాల ప్రక్రియ. దాంతో పాదరసంలో ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే ఆయుర్వేద ప్రకారం మనం ఏ మూలికనైతే దాంట్లో నూరేమో ఆ మూలికా రసం భావనలు అంటారు. ఒకే మూలికని ఒక వారం రోజులు ఆ పాదరసంలో వేసి నూరదా అని ఉంటాం. ఆ మూలికలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ అది తీసేసుకుంటుంది. దాన్ని భస్మం చేస్తాం. చేసినప్పుడు ఆ మైన్యూట్ పార్టికల్స్ కింద అవుతుంది. ఈ మూలికల యొక్క శక్తిని అది తీసుకుని ఆ పార్టికల్స్ శరీరానికి అందిస్తాయి. అది కూడా అది చేరలేని ప్రదేశం అంటూ మీ శరీరంలో ఏది మిగలదు కాబట్టి దాన్ని ఒక క్యారియర్గా, ఒక అద్భుతమైన మెడిసిన్గా మన పూర్వీకులు వాడడం జరిగిందండి. వీళ్ళు అనేక రకాల మెటల్స్ని, అనేక రకాల స్టోన్స్ని వజ్రభస్మం అంటారు, పగడ భస్మం అంటారు, అన్నిని ప్రవాళ భస్మం అంటారు, లోహ భస్మం అంటారు, అయస్కాంత భస్మం అంటారు. అసలు వీళ్ళు భస్మం చేయిందంటూ ఈ భూమి మీద ఏది లేదు. మెటల్స్, స్టోన్స్ కూడా చేసి వాటిని అనేక రకాల మూలికలతో కలిపి ఇవ్వడం వల్ల మన శరీరంలో ఏ ఏ భస్మాలు అయితే మనం అంటున్నామో అవన్నీ కూడా న్యాచురల్గానే మన శరీరంలో ఉంటాయమ్మా. యోగశాస్త్ర ప్రకారం అయితే సూక్ష్మ బ్రహ్మాండం అంటాం మన శరీరాన్ని. అంటే ఈ సృష్టిలో ఏదైతే ఉందో ఆ సృష్టిలో ఉన్న అన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి అని అర్థం. అక్కడ మన బాడీలో లేని ఇక్కడ బయట ఉండవు, బయట లేని మన బాడీలో ఉండవు. అందుకే సూక్ష్మ బ్రహ్మాండం అన్నారు. దీనికి ఒక కథ కూడా చెప్పారమ్మా. కృష్ణుడు మట్టి తిన్నాడని యశోద చెవు పట్టుకుంటే నోరు ఆవలించి బ్రహ్మాండాన్ని చూపిస్తాడు. అంటే సృష్టి అంతా నాలోనే ఉంది అని. అదే విధంగా ప్రతి మనిషిలోనే ఉంటున్నాను, అది చూపించడం చదవాలి. అలాగా అక్కడ దాని అర్థం ఏంటంటే, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ సృష్టి అంతా మనలోనే ఉంది కాబట్టి అన్ని మెటల్స్, అన్ని లోహాలు కానీ, అన్ని విషాలు కానీ, అన్ని వైరస్లు కానీ బాడీలోనే ఉంటాయమ్మా. కొత్తగా బయట నుంచి వచ్చే ఏమి ఉండవు. అవి రూపాంతరం చెంది రకరకాల జబ్బులుగా రావచ్చు తప్ప మన బాడీలో 1,80,000 వైరస్లు ఉంటాయని ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్పాడు. 1,80,000 2 లక్షలని కొంతమంది అంటారు, రకరకాలుగా చెప్తారమ్మా. అది మనం ఏంటంటే యూట్యూబ్లో చూసి మనం చెప్పి తప్ప అది నిజం అవుతుంది అనేది జస్ట్ మనం ఇక్కడ సంభాషించుకోవడానికి మట్టుకే. అందుచేత ఈ కీళ్ల నొప్పులకి గుగ్గిలం అనేది ఎక్కువ వాడమ్మా. గుగ్గిలంతో ఆయిల్స్ చేస్తారు. అందులో మహిషాక్షి గుగ్గిలం అనేది ఎక్కువ బాగా నొప్పులు తగ్గిస్తుందమ్మా. అదే మన మామూలుగా రత్నపురి గుగ్గిలం అని ఉంటుంది, అది ఏమో రక్తశుద్ధికి బాగా పనిచేస్తుంది. ఇలాగా అక్కడ ఉన్న పేషెంట్ని బట్టి, ఆయన శరీర తత్వాన్ని బట్టి ఇది వాడాలా అది వాడాలా అని అనేక రకాలుగా చేసుకున్నామా. ఎముకల నొప్పులకి అయితే ఆ గుగ్గిలం శుద్ధి చేసుకుని జాగ్రత్తగా ఆవు పాలు ఆవిరి మీద శుద్ధి చేస్తారు, ఉడకబెట్టి శుద్ధి చేస్తారు. చేసిన దాంట్లో బెల్లం కలిపి మాత్ర కట్టిస్తారు. లేకపోతే ఇప్పుడు మైసాక్షి గుగ్గిలం ఉందనుకోండి, అది ఆయిల్లో కలిపి మిక్సీ చేసుకుని బాగా నూరుకుంటే కొన్ని రోజుల పాటు ఈ గుగ్గిలంలో ఉన్న శక్తి అంతా తీసుకుంటుంది. ఆయిల్ రాసుకుంటే మీకు నొప్పులు చాలా చక్కగా తగ్గుతాయి. అదేవిధంగా ఇప్పుడు మెత్త రసంతో చేస్తారు. లేకపోతే అనేక రకాల మూలికలమ్మా ఈ నొప్పులు తగ్గించడానికి ఏమున్నాయి, ఆ మూలికల యొక్క రసాలతోటి, ఆ మూలికల యొక్క విత్తనాలతోటి కానీ, ఆకుతోటి కానీ, తొక్కతోటి అంటే బార్క్ అంటాం కదమ్మా, తాట అంటాం, ఆ తాటతోటి కానీ అనేక రకాల కాంబినేషన్స్ తోటి ఈ వాత వ్యాధులు తగ్గించడానికి చాలా రకాలైన ఉన్నాయమ్మా ఫార్ములాస్. అంటే 80 రకాల వాత వ్యాధులు ఉన్నాయని మీకు మన పూర్వీకులు చెప్పగలిగినప్పుడు ఒక్కొక్క దానికి 5 తయారు చేసిన 400 రకాల మందులు ఉంటాయమ్మా వాత వ్యాధులు తగ్గించడానికి. ఇందులోనే ఈ వాత వ్యాధుల్లోయే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఇవన్నీ కూడా మళ్ళీ ఆటో ఇమ్యూన్లోకి వస్తాయి. అవి కూడా తగ్గించుకోవచ్చు అండి. ఆయుర్వేదంలో చక్కని మందులు ఉన్నాయి ఉపశమనం కోసం కానీ, తగ్గించుకోవడానికి కానీ. కానీ ఆహారం చాలా చక్కగా పాటించాలమ్మా. ఎవరైతే వాత వ్యాధులు ఉంటాయో వాళ్ళు పెసరపప్పు, ఆనపకాయ, దోసకాయ ఇలాంటివి తక్కువ తింటాం. అలాగే చింతపండు, కొత్తగా వచ్చిన చింతపండు, చింతకాయలు, గుమ్మడికాయ, వంకాయ, గోంగూర ఇలాంటివి తినబోవటం, ఇలాగ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే న్యాచురల్గానే కొంత ఉపశమనం వస్తుందండి. వాటికి సపోర్ట్గా ఈ మెడిసిన్స్ కనుక తీసుకుంటే చక్కగా 90% పైన ఫలితాలు వచ్చి ఉపశమనం రావడానికి చక్కని అవకాశం ఉందండి. ఓకే. సో కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే సార్ చెప్పిన ఈ ప్రికాషన్స్ అనేవి పాటించండి. ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా మనం వాటన్నిటి కూడా దూరం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇంకొన్ని వీడియోస్ మీకు అవేర్నెస్ కల్పించేలాగా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Sir,
one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.